మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో పోరాటం చేయాలని వైసీపీ భావిస్తోందా? అందుకోసం ప్రత్యక్ష కార్యాచరణ సిద్ధం చేస్తోందా? పార్టీ తరపున పోరాటాలు చేస్తూనే కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో ఆందోళనలను ఉధృతం చేయాలని భావిస్తోందా? మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? వార్ రూమ్ లో ఏం డిసైడ్ అయింది? వైసీపీ పాలనలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపణలు మొదలుపెట్టింది. దానికి టీడీపీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. పునాదుల దశలోనే ఉన్న నిర్మాణాలను చూపిస్తూ ఇవేనా మెడికల్ కాలేజీలు అంటూ గట్టిగా ప్రశ్నించింది. దీంతో ఈ అంశం టీడీపీ వర్సెస్ వైసీపీలా మారిపోయింది. రెండు పార్టీల నేతలు పోటాపోటీగా ఎవరి యాంగిల్లో వారు వాదనలు వినిపిస్తున్నారు. హోంమంత్రి అనిత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడంతో వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు రోజా, విడుదల రజని, సిదిరి అప్పలరాజు సహా పలువురు నేతలు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల చొప్పున 8,500 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ నాబార్డు నిధులతో నిర్మాణం ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం 5 కాలేజీలను ప్రారంభించారు కూడా. ఇక మిగతా కాలేజీల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. తర్వాత కొంతకాలానికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కాగా మిగతా 10 కళాశాలల నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా వాటిని పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు రెడీ అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు మాజీ సీఎం జగన్. ఒకవేళ టెండర్లో ఎవరైనా పాల్గొని ఆ మెడికల్ కాలేజీలను చేజెక్కించుకున్నా తాము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం మనసు మార్చుకోకుంటే వాటి కోసం రోడ్డెక్కుతామన్నారు. కలిసొచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాము. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాం. అనేక రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ ప్రయత్నించింది. పార్టీ నేతలు నిర్మాణంలో ఉన్న కాలేజీల వద్దకు వెళ్లి పరిస్థితులను మీడియాకు చూపించి వాస్తవాలను వివరించేందుకు ప్రయత్నించారు. 2 ఏళ్ల క్రితం 5 కాలేజీలను ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటూ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. జగన్ కూడా తాను కాలేజీలు ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. వైసీపీ ఆందోళనలు చేసినా, జగన్ బెదిరించినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా మెడికల్ కాలేజీల పీపీపీపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమైంది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ, విద్యార్థి సంఘాలతో కలిసి నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల దగ్గర ఆందోళనలు చేపట్టడం లాంటివి ప్లాన్ చేసింది. జగన్ కూడా ఆందోళనల్లో పాల్గొనేలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ చెబుతున్న విషయాలకు ప్రభుత్వం నుంచి రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో గట్టిగానే ప్లాన్ చేస్తోంది వైసీపీ. ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని అమలు చేసి అది సాధ్యం కాకపోవడంతో ఎత్తేశారని వైసీపీ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.